హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు. ఈరోజు మన వీడియోలో కుక్కర్లో ఎగ్ బిర్యానీ సింపుల్గా మంచి టేస్ట్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ముందుగా కోడిగుడ్లను ఉడకపెట్టుకొని 4 వైపులన చిన్నగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. రైస్ని 2 సార్లు శుభ్రంగా కడిగి కొద్దిగా వాటర్ పోసుకుని ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్ని తీసుకున్నాను, మీరు బాస్మతి రైస్ తీసుకున్నా పర్లేదు. 4 ఉల్లిపాయలను తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని పక్కన పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, ఒక అరకట్ట వరకు పుదీనా, సన్నగా కట్ చేసుకున్న 4 టమాటాలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. బిర్యానీ దినుసులను తీసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు, అనాస పువ్వు, జాపత్రి, 2 యాలకులు, వీటిని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకోవాలి. ఒక పావు కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా పక్కన పెట్టుకుని మిగతా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ఒక అర స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మనకి ఎరుపు రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రంగులోకి వచ్చిన ఉల్లిపాయ ముక్కల్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లో ఒక అర స్పూన్ సాల్ట్, పావు స్పూన్ పసుపు, ఒక అర స్పూన్ కారం వేసి ఒకసారి అంతా కలుపుకొని ఇందులో మనం ఉడకపెట్టుకున్న కోడిగుడ్లను వేసుకోవాలి. కోడిగుడ్లు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకుంటూ వీటిని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్న కోడిగుడ్ల ఆయిల్ని ఈ కుక్కర్లోకి వేసుకోవాలి. ఈ ఆయిల్లో బిర్యానీ దినుసులను వేసి ఇవి కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపి అర స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కొద్దిగా మెత్తబడే వరకు కొద్దిగా కలుపుతూ ఉండాలి. ఇవి కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇందులో పుదీనా, సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతా కలిపిన తర్వాత పావు స్పూన్ పసుపు, అర స్పూన్ కారం, అర స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిన తర్వాత ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుతూ 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. 2 నిమిషాలు అయిన తర్వాత కుక్కర్ని పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ని సగం వేసుకోవాలి. ఇలా సగం రైస్ వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న కోడిగుడ్లని పెట్టుకోవాలి. కోడిగుడ్లను పెట్టుకున్న తర్వాత మిగతా రైస్ను కూడా కోడిగుడ్ల మీద వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత రైస్కి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పోసాను. అంతేకాదు రైస్కి సరిపడా సాల్ట్ కూడా ఈ వాటర్లో వేసుకోవాలి. మీరు బాస్మతి రైస్ తీసుకుంటే గ్లాస్కి గ్లాసున్నర వాటర్ సరిపోతుంది. వాటర్ పోసిన తర్వాత ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని కుక్కర్ మీద మూత పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మీద మూత తీసుకోవాలి. మీరు బాస్మతి రైస్ తీసుకుంటే 2 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అడుగు నుంచి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అంతా కలిపిన తర్వాత పైన మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి.
రైస్ కుక్కర్లో ఇలా సింపుల్గా ఫాస్ట్గా ఎగ్ బిర్యానీ అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎగ్ బిర్యానీ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత పైన ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.